పొంది ఇక మరలా ఆయనకి కనిపించకుండా పరారైపోతారు. అంటే మనుషులు దేవుణ్ణి ఎలా చూస్తున్నారు అంటే కేవలం అవసరాల కోసం మాత్రమే చూస్తున్నారు. అవసరాల కొరకు. ఒక విషయం చెప్తాను వినండి. సృష్టిని చేశాడు దేవుడు. సృష్టిని చేసిన తర్వాత చివరిలో మనిషిని చేశాడు కదా. 6వ దినమున మనిషిని చేశాడు. 6వ దినాన మనిషిని చేస్తున్నప్పుడు ఆ మనిషికి ఏది అవసరమో ముందుగా తెలుసుకున్నవాడు దేవుడే. అంతే కదండి. మనిషి అవసరత ముందుగా ఎరిగిన వాడు దేవుడు. మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతుంటే 8వ వచనం 9వ వచనం మనం చదువుతుంటే ఒక మంచి విషయాన్ని అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడారు. చూడండి 8వ వచనం చూడండి ఒకసారి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. చూసారండి ఎంత మంచి మాట్లాడాడు. మీకు అక్కరగా ఉన్నవేవో మీ తండ్రికి తెలుసు అన్నాడు. చూడండి, మనకు ఏవేవి అక్కరగా ఉన్నాయో, ఏవేవి కొదువుగా ఉన్నాయో, ఏవేవి అవసరాలుగా ఉన్నాయో వాటన్నిటిని దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. ఈ సృష్టిలో ముందుగానే సిద్ధపరిచాడు. అంతే కదండి. అవును, ముందుగా ఏం సిద్ధపరిచాడు సృష్టిలో? ఈ సృష్టిలో ముందుగా ఏమి సిద్ధపరిచాడు? మనకు ఆహారం అవసరం. ఆహారం అంతా సిద్ధపరిచాడా? కూరగాయలు సిద్ధపరిచాడు. కూర మొక్కలు సిద్ధపరిచాడు. ఫ్రూట్స్ అన్నిటిని, కాయలన్నిటిని సిద్ధపరిచాడు. ఆ తరువాత గాలిని సిద్ధపరిచాడు. ఇదిగో మనిషికి దేవుడు ఇది చేయటంలో మరిచిపోయాడు అని ఏదైనా ఒకటి చెప్పగలరా? దేవుడండి మనిషి కోసం పలానిది చేయటం మరిచిపోయాడు చెప్పగలరా? చెప్పలేరు. మీరు చెప్పలేరు. ఎందుకంటే ఇది చేయటం మర్చిపోయాడు దేవుడు అని ఎవరు అనలేరు. చేపలు ఉన్నాయండి, రాగండ్లు ఉన్నాయి, బొచ్చలు ఉన్నాయి, అవునా, కొరమేళ్ళు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి. అంటే ఎన్ని రకాలు. ఇంకా ఒరిస్సా ప్రాంతానికి మనం వెళ్తే, ఆ ప్రాంతాలకు వెళ్తే 1 కేజీ చేప ధర ఎంత అంటే 20,000. 1 కేజీ చేప ధర 20,000 కోనార్క్. ఆ తర్వాత కాకినాడకు వస్తే అక్కడ మనకి బ్లాక్ ఫిష్ దొరుకుతుంది. దాని పేరు బ్లాక్ ఫిష్. అది ఎక్కువగా ఎక్కడైతే ఆయిల్ ఉంటుందో సముద్రంలో, ఆయిల్ ఉన్న ప్రాంతంలో అది తిరుగుతుంది. దాని ఖరీదు కూడా చాలా ఎక్కువేనండి. ఆ చేప ఖరీదు కూడా చాలా విలువ ఎక్కువ, ముళ్ళు అంటూ ఉండదు. ఇక గోదావరికి వస్తే పులస చేప, మీకు తెలుసుగా, ఎర్రటి మట్టి ఆకారంతో ఉంటుంది పులస. అది వరదల టైంలో దొరుకుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఆ ప్రాంతంలో వస్తుంది. వరద నీటికి వస్తుంది ఆ చేప పులస. దాని ఖరీదు కూడా ఎంత అనుకుంటున్నారు? 4,000, 5,000, 10,000. మనిషికి ఏమర్థమైందంటే దేవుడు చేసింది అనుభవించడం తెలిసింది తప్ప ఆలోచించడం అనేది తెలియదు. అంతే కదండి. దొరికింది తినేస్తారనమాట. పాలు దొరికాయి అనుకోండి, పిల్లి ఏం చేస్తుంది? కళ్ళు మూసుకొని తాగేస్తుంది. నన్ను ఎవరు చూడట్లేదని. పిల్లి, కుక్క కూడా చూడండి, మీరు వచ్చేలోపు గబగబగబా తినేస్తారు. దాని సొమ్ము రాలిపోయినట్టు అక్కడ. దాన్ని ఎక్కడ మీరు కొడతారే కదండి, ముందుగానే తినేస్తూ ఉంటుంది.
అటు ఇటు చూస్తుంది, కోడిని వేస్తాడు, వడ్ల కింద పొడిచి తినేస్తా ఉంటుంది. మనిషి కూడా ఎలా మారాడంటే దేవుడిచ్చినటువంటి పదార్థాలని అనుభవించాడు తప్ప ఆలోచించలేదు. ఎక్కడిది ఈ జామ పండు, ఎక్కడిది ఈ యాపిల్, ఎక్కడిది ఈ కొత్తిమీర, ఎక్కడిది ఈ వరి పంట, ఎక్కడిది ఈ కొర్ర పంట, ఎక్కడిది ఈ జొన్న పంట, ఎవరు వీటిని కలిగించారు, ఎందుకు కలిగించారు, నా కోసం ఎందుకు కలిగించారు, నన్ను కలిగించింది ఎవరు, నన్ను కలిగించింది ఎవరు, నా కోసం ఇదంతా కలిగించింది ఎవరు అన్న ఆలోచన, విచక్షణ జ్ఞానం మనిషి కోల్పోయాడు. అర్థమైందండి? ఆలోచించడం మర్చిపోయాడు. నిజంగా ఆయనకి ఎంత బాధ అనుకుంటున్నారు. అది అంటున్నాడు, మీరు అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేమో మీ తండ్రికి తెలుసు. మీరు అడగకుండానే అన్ని అవసరాలు తీర్చాడు ఆయన. మీరు అడగకుండానే మీ శరీరంలో కళ్ళు, మీ శరీరంలో గుండె, మూత్రపిండాలు, కిడ్నీలు, రక్తం మీరు అడిగారా? పచ్చటి ఈ పొలాలు చూడాలి, నువ్వు కలిగించిన సూర్యచంద్రులు నేను చూడాలి అంటే నాకు ఒక 2 కళ్ళు తండ్రి అన్నావా? లేదే. అడగకుండానే అన్ని అవయవాలు ఇచ్చాడు, అన్ని అవయవాలు చేశాడు. మనిషి అవయవాలు దానం చేసి మహాత్ముడయ్యాడు, కిడ్నీ దానం చేసి మహాత్ముడయ్యాడు, గుండె దానం చేసి మహాత్ముడు అవుతున్నారు, రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారిపోతున్నారు. కానీ దేవుడు దానంగా చేసింది నిర్మించాడు. ఆయన రక్తాన్ని నిర్మిస్తే నువ్వు దానం చేశావు, ఆయన కళ్ళను నిర్మిస్తే నువ్వు కళ్ళు దానం చేశావు, ఆయన కిడ్నీలు నిర్మిస్తే నువ్వు కిడ్నీ దానం చేశావు. నీ గొప్పతనం ఏముంది దాంట్లో? చెప్పండి ఎవరన్నా ఉంటే. మీ గొప్పతనం ఏమైనా ఉందా? దానం చేసినంత మాత్రం మీరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారా? అసలు ఆ అవయవాన్ని కలిగించిన ఆ తండ్రిని మీరు పక్కన పెట్టారు చూసారా? అది బాధ, అదండి బాధ. దేవుని వలన సమస్తం కలిగింది. మనిషి ఎన్నో దానాలు చేయగలడు కదండి. అన్నదానం చేయగలడు, వస్త్రదానం చేయగలడు, భూదానం చేయగలడు, ఎన్నో దానాలు చేస్తాడు, అవయవ దానాలు చేయగలడు. కానీ ఒకటి ఉందండి, ఒకటి, అది ఈ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది, ఎవరు చెయ్యలేనిది. చూడండి, ఆ తండ్రి మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25వ వచనాన్ని చూడండి దయచేసి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25. ఆయన అందరికీ, అందరికంటే మాదిరెడ్డి పల్లెల వరకే కాదు, ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న వారి కొరకు మాత్రమే కాదు, ఆంధ్రలో ఉన్న వారి కొరకు మాత్రమే కాదు, ప్రపంచ దేశాలలో ఎంతమంది తన స్వరూపాలుగా బ్రతుకుతున్నారో మనుషులందరి కొరకు 850 కోట్ల మంది, ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది చచ్చిపోతున్నారు కదండి. ఇప్పుడు మనకంటే ముందు తరాలు ఎన్ని తరాలు వచ్చాయి, ఎన్ని కోట్ల తరాలు వచ్చాయి, ఎన్ని కోట్ల తరాలు చనిపోయాయి. అలా భూమి మీద పుట్టుకొచ్చే కోట్ల తరాలకు సరిపడా నీళ్ళు ఇచ్చాడు. అసలు ఏ ప్రభుత్వం నీళ్ళు కదా? పాకిస్తాన్ వాళ్ళకి డ్యాము మూసేశారు, నీళ్ళు మూసేశారు, సింధు నది జలాలు మూసేశారు, అలాగిపోతున్నారు. ఎందుకంటే మరి తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారు. మనం కూడా తప్పు చేశాము అని దేవుడు వర్షాన్ని ఆపాడా? మనం కూడా తప్పు చేశామని భూమిని పండించకుండా చేశాడా? మనం కూడా తప్పు చేశామని గాలి ఆగిపోయిందా? అర్థమవుతుందండి ఆ మాటలు? అర్థమవుతుందా? రైట్, వెరీ గుడ్. గాలి ఆగిపోయిందా? లేదే. నదుల నిండా పుష్కలంగా నీళ్లు, సముద్రాల నిండా పుష్కలంగా నీళ్లు, వర్షం పడగానే మన చెరువులు నిండిపోతున్నాయి, కాలువలు పొంగిపోతున్నాయి, పంట వేయడానికి రైతు విత్తనం తీసుకొని బయలుదేరుతున్నాడు. చూసారా? మనుషులు చేసినట్లుగా ప్రతీకారం తీర్చుకున్నట్లుగా ఆ దేవుడు కూడా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటే అసలు మన శవాన్ని ఎత్తేవాళ్ళు కూడా ఉండరు.
ఉండరండి, నిజం అండి. ఆయన అందరికీ జీవమును, తర్వాత ఊపిరిని, సమస్తమును దయచేయువాడు అని చూడండి. అందరికీ ప్రపంచ దేశాల్లో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఏమిచ్చాడు? జీవము. ఏమండి, జీవం లేకపోతే బ్రతుకు లేదు. అది నిర్జీవం, శవం. అది శవం దేని పనికి వస్తుంది? ఊరి చివర పారేయటం. దాన్ని 3x6 తీసి దానిలో పెట్టేటాడు. జీవం అన్నాడు. ప్రియులరా, ఎంత మంచి మాట! జీవాన్ని ఇచ్చాడు మనకి, జీవాన్ని. మీకు జీవాన్ని ఇచ్చాడు, అందుకే కూర్చున్నారు. మీకు జీవాన్ని ఇచ్చాడు, అందుకే ఆరు బయట మంచం వేసుకొని పడుకున్నారు. వాక్యం అనుకుంటా, దేవుడి దగ్గరకు రాకుండా తెలుసుకుంటారులే అని ఉద్దేశం ఉండి ఆయనకి. ఈ రోజు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా మరొకసారైనా నా మాటలు తెలుసుకుంటాడు అని కన్న తండ్రి దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన, నేను మీకేం తక్కువ చేశాను ఆయన అంటున్నాడు. చూడండి, నీ తల్లిని నీకు లోటు చేస్తుంది, నీ తండ్రిని నీకు లోటు చేస్తాడు. నేను నీకు లోటు ఏం చేశాను? లోటు చేయలేదే. ఒక్కోసారి అండి ఎంత విచిత్రం అంటే మీకు అర్థం కావాలి. ఎంత విచిత్రం అంటే, వర్షాలు పడలేదు అనుకోండి, నీటి కొరత ఏర్పడుతుంది కదండి. మరి నీరు లేకపోతే ఏ పని కూడా చేయలేము కదండి. వ్యవసాయానికి నీళ్లు కావాలి, అంతేనా? మీరు బట్టలు ఉతుకోవడానికి నీళ్లు కావాలి, స్నానానికి నీళ్లు కావాలి, పక్షులకి జంతువులకి నీళ్లు కావాలి, మనకి నీళ్లు కావాలి. ఒకవేళ వర్షం పడకుండా నీటి కొరత ఏర్పడితే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే ఈ భూగర్భంలో జలాశయం దాచాడు. ఎంత ప్రేమిస్తున్నాడు మనిషిని! భూగర్భాల్లో జలాలు, ఆ భూగర్భంలో ఉన్న జలాన్ని మనం పైకి తీసుకొని వాడుకుంటున్నాం. ఎంతగా మన కోసం ఆలోచించాడు. ఏ లోటు లేకుండా చేసిన ఆయన దేవుడు. మీ తల్లినైనా మీరు మర్చిపోవచ్చు, మీ తండ్రినైనా మీరు మర్చిపోవచ్చు, కానీ మీరు మరిచిపోలేని ఓ మహాశక్తి దేవుడు. ఆయన మరిచిపోతే మనకు పుట్టగతులు ఉండవండి. ఏమేమి చేశారు అంటున్నాడంటే, నువ్వు నాకేం చేసావు మనిషి ప్రశ్నిస్తాడని. అదేనా? నువ్వు నాకేం చేశావు అని మనిషి దేవుణ్ణి ప్రశ్నిస్తాడని, ఇదిగో నీ కోసం ఇన్ని చేశాను నాయన అన్నాడు. నీకు జీవాన్ని ఇచ్చాను నాయన, నీకు ఊపిరిని పోసాను నాయన, నీకు సమస్తాన్ని దయచేసాను నాయన. ఈ సృష్టిలో నా వల్ల నువ్వు బ్రతుకుతున్నావు నాయన అన్నాడు. ఏమండి, ఒక విషయం చెప్తాను జాగ్రత్తగానండి. మీకు ఇప్పటి వరకు తెలియని సంగతి ఏంటంటే, మనం దేవుడు 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 అంటుంటే ఆయన తండ్రి అని పిలిపించుకోవాలి అనే ఒక ఆశతో ఉన్నాడు. ఒక ఆశతో. 9వ వచనం చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇందాక 8 చదివారు, ఇప్పుడు 9 చూడండి. 9. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. అంటే యేసుక్రీస్తు వారు ఎలా పరిచయం చేస్తున్నారు ఈ ప్రపంచానికంటే, మీరు ఆయన్ని తండ్రి అని పిలవండి అంటున్నాడు. చూసారండి ఎంత బాగుందో? పరలోకమందున్న మా తండ్రి. పరలోకమందున్న నా తండ్రి కాదు, మా తండ్రి. ఆయన మనందరి తండ్రి. ఆయన మీకు దూరంలో ఉండేవాడు కాదు. ఆయన మీరు ప్రేమించేవాడు, మిమ్మల్ని మీకోసం జీవాన్ని ఇచ్చినవాడు, ఊపిరినిచ్చినవాడు, సృష్టిని ఇచ్చినవాడు, సకల వసతులు సృష్టిలో సిద్ధపరిచినవాడు. ఆయన మిమ్మల్ని తండ్రి అని పిలిపించుకోవాలనుకుంటున్నాడు అన్నాడు. ఎంత బాగుంది బైబిల్. ఇప్పుడు మీరు ఏమని పిలవాలంటే తండ్రి అని పిలవాలట. ఎంత కదండి అంతే. ఇప్పుడు నా పక్కన ఎస్ఐ గారు ఉన్నారు.
ఏసై గారు అన్న పదానికి, అన్నగారు అన్న పదానికి ఎంత డిఫరెంట్ ఉంది చెప్పండి. గారు అంటే కొంచెం ఎడం, అన్న అని అంటే దగ్గర సంబంధం. అంతే కదండి? ఎస్, కరెక్ట్. దేవుడాన్ని మనం సంబోధిస్తుంటే అది దూరంగా ఉందండి ఆ పదం. ఆ ఎడబాటును తట్టుకోలేక మీ పిలుపులో కూడా మాధుర్యాన్ని కోరుతున్నాడు ఆయన. మీ పిలుపులో మాధుర్యం. పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి మన ఇంట్లో, అమ్మ బాగున్నారా అంటాం. అమ్మ అనగానే ఆ వెంటనే పొంగిపోతుంది. అయ్యా అన్నం తింటావయ్యా అంటాం, కొంచెం మంచిగా తాగుతావయ్యా. చూసారా బంధం? దేవుడు కూడా అదే ఇష్టపడుతున్నాడు, అదే ఇష్టపడుతున్నాడు. తండ్రి అని పిలిపించుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రే, ఆయన మనుషులందరికీ తండ్రియే. తండ్రిగా పరిచయం చేస్తున్నాడు యేసుక్రీస్తు. ఇకపోతే తండ్రి అనే ఈ పదానికి ఒక 3 అర్థాలు ఉన్నాయి, రాసుకోండి. తండ్రి అని అంటే మొదటిగా కన్నవాడు అని అర్థం. తండ్రి అనే పదానికి అర్థం ఏంటి? కన్నవాడు. రెండవది ఏంటంటే పోషకుడు. తండ్రి అంటే పోషకుడు. 3 తండ్రి అంటే సంరక్షకుడు. సంరక్షకుడు, రక్షించేవాడు. కన్నవారిని, పోషించేవారిని, సంరక్షించేవారిని ఏమంటారంటే తండ్రి అంటారు. తెలుగు పండితులు ఎవరైనా ఉంటే తెలుగు పండితులు అడగండి, ఏమండి తండ్రి అనే పదానికి ఇలా అర్థాలు వస్తాయట నిజమేనా అని అడగండి. ఇంగ్లీష్ అని అడిగితే తెలియదు. మళ్ళా తెలుగు పండితుల్ని అడగండి, తండ్రి అంటే అర్థం ఏంటి? తండ్రి అనే పదానికి అర్థం కన్నవాడు. ఎస్, పరలోకమందున మా తండ్రి అని యేసుక్రీస్తు పరిచయం చేశాడుగా. పరలోకమందున్న మా తండ్రి అని ప్రపంచానికి తండ్రిగా పరిచయం చేస్తున్నాడు. మరి ఆయన తండ్రిగా పరిచయం చేస్తుంటే ఆయన మనల్ని కన్నాడా? ప్రశ్న రావాలి. అంతే కదా? యేసుక్రీస్తు తండ్రిగా పరిచయం చేస్తున్నాడు. మరి మనకెలాంటి ప్రశ్న రావాలి? ఆయన మనల్ని కన్నాడా? కన్నాడా? బైబిల్ అడగాలి. లూకాసు వార్త 3వ అధ్యాయం, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుతామండి ప్రియులారా. లూకాసు వార్త 3వ అధ్యాయం 38. అక్కడ ఒక పెద్ద సంతాన లిస్ట్ ఇచ్చాడు, వంశావళి లిస్ట్. వంశావళి. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామును కన్నాడు, ఆదాము దేవునికి కుమారుడు. చూశారండి? ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించాడు. ఆ ఒక్కడు ఎవరై అంటే ఆదాము. మానవ జాతికి మూలపితరుడు, మానవ తరాలకు, మానవ వంశావళికి మూలపితరుడు కోతి కాదు, దరిద్రుడా ఆదాం. అందుకే మార్చారు విద్యా వ్యవస్థలో. డార్విన్ సిద్ధాంతాన్ని తీసేయమంటున్నారు, అది తప్పు అంటున్నారు. కానీ బైబిల్లో దేవుడు ఏనాడో చెప్పాడు, జంతువు కాదయ్యా నీ మూలపితరుడు ఆదాం. అంటే ఏనాటికైనా ఈ శాస్త్ర ప్రపంచం, ఏనాటికైనా ఈ విద్యా ప్రపంచం బైబిల్ దగ్గరకు రావాలంటే రావాలి, అంతే రావాలి. అంత గొప్పది బైబిల్. మనమే దాన్ని చదవం. ఎక్కడుందో బైబిల్ అంటే కొండ మీద పెట్టారో తెలియదు, మంచం కింద పెట్టారో తెలియదు, అటు ఇటు చూస్తే తల కింద ఉంటుంది, దిండు కింద ఉంటుంది. ఏనాడైనా చదివిన పాపాలు పోయారంటే ఏనాడు చదవరు. ఎంత చక్కటి జ్ఞానాన్ని పొందుపరిచి మన చేతిలో పెడితే దాన్ని చదవకపోవటం వల్ల ఏమైందంటే ఈరోజు అది మతంగా మారింది. మాకు అవసరం లేదండి బడుగు బలహీన వర్గాలు చెప్పండి ఈ వాక్యం, మాకెందుకు ఈ వాక్యం అంటున్నారు. మూలపితరుడు ఆదామురా అని శాస్త్రాన్ని దెబ్బ కొట్టింది బైబిల్. మారు పగిలిపోయిందనమాట శాస్త్రానికి. మళ్ళీ బైబిల్ దగ్గర వచ్చింది. చూసారా? జీవము గల ప్రతి వానికి హవ్వ తల్లి. అదే చెప్పాడు బాబు గోగిలేని శాస్త్రవేత్త. DNA ఇవన్నీ మీకు అర్థం కాదు.
ఎందుకంటే బైబిల్ మీరు చదవాలన్న కక్షతో చెప్తున్నాను అంతే. ఈ మాటలో మీరు చదవాలని మిమ్మల్ని రేపుతున్నాను. చదవాలి, రోషం పుట్టిస్తున్నాను మీలో పౌరుషాగ్ని నింపుతున్నాను బైబిల్ చదవటానికి. చదివితేనే అర్థమవుతుంది, మరి చదవకపోతే ఏమర్థమవుతుంది చెప్పండి. ఆదాము దేవునికి కుమారుడు. నాయనా మీరంతా ఎవరో తెలుసా? నా కుమారులు. నేను మిమ్మల్ని కన్నాను అంటున్నాడు. నేను మిమ్మల్ని కన్నాను. హెబ్రీ 1:5 చూడండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కనియున్నాను అన్నాడు. చూడండి, కన్నాను అంటున్నాడు దేవుడు. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను అంటున్నాడు. ఎస్, అవునండి, ఆయన ఆత్మలను కన్నాడండి. వీటిని కన్నాడు, ఆత్మలను కన్నాడు. అర్థమవుతుంది? ఆత్మలను కన్నాడు. అందుకే మోషే గారు చేస్తున్న ప్రార్థన గురించి ఆలోచిస్తే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. భూమి మీద ఎన్ని తరాలు ఉద్భవించాయో ఆ తరాలన్నీ నీ గర్భంలో ఉన్నాయి. ఒకనాడు ఆదామనే గర్భం నుండి ఇదిగో మేమంతా బయటకు వచ్చామయ్యా. దేవుడు ఎవరు? తండ్రి అవుతాడు. తండ్రి అనే పదానికి అర్థం ఏంటి? కన్నవాడు. ఆ కన్నవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని బ్రతికించుకుంటున్నాడు. తన కోసం బ్రతకాలని మనల్ని బ్రతికించుకుంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6వ వచనం చూడండి త్వరగా. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. నీ జనన విధమును చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు. అంతే కదండి. తల్లికి బిడ్డకి ఒక ప్రేగు ఉంటుంది, జలాయి ఉంటుంది, సంబంధం కనెక్ట్. అర్థమైందండి? ఒక ప్రేగు ఉంటుంది. డాక్టర్లు చూడండి, డెలివరీ అవ్వగానే ఏం చేస్తారు? తల్లికి బిడ్డకి కనెక్ట్ అయిన ఆ బొడ్డుతో కట్ చేస్తారు. నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రం కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయి బట్ట చుట్టకపోయిరి. చూసారండి, ఇవన్నీ ఎవరు నేర్పారు? మంత్రసానికి ఎవరు నేర్పారు? ఇవన్నీ దేవుడు నేర్పాడండి. దేవుడు నేర్పాడు. ముందు ప్రసవ వేదన అంటే నొప్పులు వస్తాయి, పెయిన్ స్టార్ట్ అవుతుంది కదండి. డెలివరీకి ముందు పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్ స్టార్ట్ అవుతున్నప్పుడు నొప్పులు రాకుండా ఇంజక్షన్ ఇవ్వండి. నొప్పులు రాకుండా ఇంజక్షన్ ఇస్తే పెద్ద ప్రాణం చచ్చిపోద్ది, చిన్న ప్రాణం కూడా చచ్చిపోద్ది. నొప్పులు రావాలా? మరి రావాలి. మరి నొప్పులు వస్తేనే బిడ్డ క్షేమంగా బయటకు వస్తుంది. నేనే ఆ పని చేసింది అన్నాడు దేవుడు. నేనే ప్రసవ వేదన కలుగ చేసి తిని అంటారు బైబిల్లో. మీ అమ్మకి పెయిన్ ఇచ్చింది నేనే, నిన్ను క్షేమంగా బయటకు తీసుకురావడానికి. క్షేమంగా బయటకు తీసుకురావాలి. అలా బయటకు తీసుకొచ్చిన తర్వాత బొడ్డుతాడు కట్ చేయాలి. ఆ తర్వాత రక్తంలో ఉన్న బిడ్డని శుభ్రంగా కడగాలి, ఉప్పుతో కడగాలి. ఆ తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టాలి. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ ఏమంటున్నారు తెలుసా? పొత్తిగుడ్డలు ఎక్కువగా చుట్టండి అంటే ఎందుకు? బిడ్డ ఎదగాలి. బిడ్డ బాగా ఎదగాలి అంటే ఏం చేయాలి? పొత్తిగుడ్డలు చుట్టాలి. పొత్తిగుడ్డల్లో బిడ్డ ఉండాలి అని బైబిల్లో రాయించాడు. నువ్వేమనుకుంటున్నావు? అబ్బా ఆ వైద్య శాస్త్రం గొప్పది అనుకుంటున్నావు. అసలు వైద్య శాస్త్రానికి జ్ఞానం నేర్పింది బైబిల్. 9866170777 ఈ నంబర్ కాల్ చేయండి. గోవ గుయ్యమంటది ఒక్కొక్కరికి. అంత గొప్పదని నిరూపిస్తాం బైబిల్ గురించి. అంత గొప్పది. చిన్న విషయం కాదండి. బైబిల్ దైవ గ్రంథం అండి. ఇది మనుషుల కోసం దేవుడు సిద్ధపరిచిన గ్రంథం ఇది. మూర్ఖుడు ఎవడు అంటాడు మత గ్రంథం అని?
మతానికి సంబంధించిన మాట అసలు బైబిల్ లేదు. ఉప్పు రాయటం, రక్తంలో ఉన్న బిడ్డను శుభ్రంగా కడగటం, పొత్తుగుడ్డలతో చుట్టి పెట్టటం. వాడు ఆరోగ్యంగా ఉండాలి, వాడి బాడీ ఎదగాలంటే పొత్తుగుడ్డలతో చుట్టాలి. అడగండి ఆశా వర్కర్లు మీ ఇంటికి వస్తారు, ఆశా వర్కర్లు అడగండి చెప్తారు ఏమంటే పొత్తుగుడ్డలు ఎందుకు అడగండి. ట్రైనింగ్లు అవన్నీ చెప్తారు వాళ్ళకి. మనం అయ్యింది ఎందుకు అడుగుతాం? మనం బైబిల్ ఎందుకు చదువుతాం? మన జీవితం గిట్ట తెల్లారి కోసమేనా? తినటం, పడుకోవటం, నిద్ర లేకటం. తిన్నావా, పడుకున్నావా, తెల్లారిందా? ఇంక ఇదే నా బ్రతుకు, ఇదే నా జీవితం, ఇదే బ్రతుకు, ఇదే జీవితం అయితే ఇంత అనంత విశ్వాన్ని కట్టేవాడా, ఇంత పెద్ద సూర్యుని రప్పించేవాడా, ఇంత భూగోళాన్ని ఈ శూన్యంలో తిరిపేవాడా, గాలిని రప్పించేవాడా? చిన్నవాళ్ళం కాదండి మనం. తన కోసం బ్రతకడానికి భూమి మీదకి వచ్చిన కారణ జన్మలు మనమంతా. తన కోసం పుట్టిన వాళ్ళం మనమంతా, తన కోసం బ్రతకవలసిన వాళ్ళం మనమంతా. చదవండి, 6వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనానికి రండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి ఏమంటున్నాడు దేవుడు? నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీ రక్తంలో పొర్లి ఉన్నా నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. అబ్బా, ఏమంటున్నాడండి? వచ్చి రక్తంలో పొరలాడుతున్న ఆ పసికల్లు దగ్గరకు వచ్చి, మన దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని అన్నాడు. నువ్వు బ్రతుకు అన్నాడు దేవుడు, అంతే. అందుకే మనం బ్రతికాం, బట్ట కట్టాం, భోజనం చేస్తున్నాం. ఎవరు వచ్చింది బ్రతుకు? ఈ బ్రతుకు, ఈ జీవం, ఈ ఊపిరి, ఈ బ్రతుకు సాక్షాత్తు దేవుని వలన తెచ్చుకున్నాం. మరి ఆయన ఎందుకు ఏడిపిస్తున్నారు? ఆయన ఎందుకు బాధ పెడుతున్నారు? ఆయన తెలుసుకోవడానికి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆయన దగ్గరకు రావడానికి ఎందుకు అంత కషాయంలాగా మారిపోయావు? ఆయన ఉగ్రవాదే అండి, టెర్రరిస్టా, ఉగ్రవాదా? తండ్రి కదా, మరి తండ్రి దగ్గర నువ్వు రాకపోతేనా చెప్పండి. అందుకే కొన్నిసార్లు అండి పిల్లలు దూరం అవుతారు కదండి. దూరం అయినప్పుడు ఆ బాధ తెలుస్తూ ఉంటుంది మనకి. పిల్లలంతా దూరం అయిపోతున్నారు అనుకోండి, ఎక్కడో విదేశాల్లో సెటిల్ అయిపోయారు, చదువుకుంటున్నారు. అప్పుడు ఎంత బాధగా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఒక తల్లి తండ్రి బిడ్డలు బాగా చదివించారు, ఆ బిడ్డలు విదేశాల్లో సెటిల్ అయిపోయారు. ఏమండి, వాళ్ళకి మనవళ్ళ సంతానం కలిగిన తర్వాత మాటికి ఒకసారి ఫోన్ చేయటం, అయ్యా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, ఒకసారి వచ్చిపోయింది అయ్యా. లేదు నాన్న, మాకు కుదరదు నాన్న, బిజీగా ఉన్నాం, మాకు రావటానికి కుదరదు నాన్న. ఇలా ప్రతిసారి అడుగుతున్న ప్రతిసారి మాకు కుదరదు అంటున్నారు బిడ్డలు. ఆ తల్లిదండ్రులు ఎంత ఆవేదనకు గురైపోయారు అంటే, ఆస్తి పత్రాలన్నీ తీసుకొచ్చారు, బంగారం అంతా తీసుకొచ్చారు, నోట్ల కట్లన్నీ తీసుకొచ్చారు. ఎక్కడెక్కడ పొలాలు ఉన్నాయో ఆ పొలాలకు సంబంధించినటువంటి ఏమండి ఈ రిజిస్ట్రేషన్ కాగితాలన్నీ తీసుకొచ్చారు, కుప్పగా పోసారు. ఇద్దరు తల్లిదండ్రులు దాని మీద కూర్చొని పెట్రోల్ పోసుకొని తగులు పెట్టుకొని చచ్చిపోయారు. అంటే వాళ్ళతో పాటు ఏం తగలబెట్టుకున్నారు? వాళ్ళతో పాటు ఆస్తులు తగలబెట్టుకున్నారు, బంగారం తగలబెట్టుకున్నారు, నోట్ల కట్టలు తగలబెట్టుకున్నారు, పొలాలకు సంబంధించిన దస్తావేజులు తగలబెట్టుకున్నారు. అసలు బిడ్డలే లేనప్పుడు, రానప్పుడు, చూడనప్పుడు ఈ ఆస్తి ఉంటే ఎంత, ఉండకపోతే ఎంత అని పెట్రోల్ పోసుకొని దాఖలు చేసుకున్నారు వృద్ధ తల్లిదండ్రులు. బిడ్డలు అన్నవాళ్ళు చూడటానికి దగ్గరకు రాకపోతే తల్లిదండ్రులకి ఎంత ఆవేదన. ఇంత మహాసృష్టిని కలిగించిన ఆ దేవుడి దగ్గరకు రాకపోతే ఆ దేవుడికి ఎంత బాధ ఉంటుందో తెలుసా? భూకంపం వచ్చితే అప్పుడు పాస్టర్ గారు పిలుస్తారు, అయ్యా రాయ్యా ప్రార్థన చేయ్యా, భూమి కదులుతుందంట, మెంగాలి నిన్ను భూమి. అలా పగిలిపోయి ఈ గొంతు వరకు పట్టేసి ఆగిపోవాలి. అట్లా అంత బాగా తెచ్చుకోవాలండి మనం, అంతలాగా తెచ్చుకోవాలా? ఆయన చెయ్యి చేసుకునేంత వరకు తెచ్చుకోవాలా? ఈ జీవితం మాటతో సరిపోదా? జీవాన్ని, బ్రతుకును దేవుడిస్తున్నాడు. ఓ తల్లి, తన బిడ్డలకు దేవుడు జీవాన్ని ఇస్తుంటే ఆమె ఎవరి కోసమో బ్రతకాలని
ఏం చేస్తుందో ఈ క్లిప్ ఒకసారి చూడండి. అది రైలుది వాస్తవం. చూడండి ఒకసారి చూడండి. అది మీరు ఆన్ చేసి ఉంచాలి, ఎందుకంటే టైం అయిపోతుంది. చూడండి అన్న, ప్రొజెక్టర్ ఆన్లో ఉండాలి ఇప్పుడు కూడా. చూడండి ఏం పని చేస్తుందో, మంచి పని ఏమైనా చేస్తుందేమో చూడండి అన్న. కన్న పిల్లలను కడతీర్చింది. సుమారు 6 నెలల క్రితం రజిత తన 10వ తరగతి మిత్రులందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకుందామని చెప్పి ప్రియుడు కోసం అంటే భర్తను విడిచివేసింది. భర్తను విడిచిపెట్టి ఎవరి కోసము బ్రతుకుతూ 3 బిడ్డలు పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది. తీసేయండి. అసలు బ్రతుకు విలువ అర్థమవుతుందండి? జీవితం విలువ వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? దేవుని కొరకు బ్రతకవలసిన ఆ కుటుంబం, దేవుడిచ్చిన ఆ పిల్లల్ని దేవుని కోసం పెంచవలసిన ఆ తల్లి, తాను చేస్తున్న చీకటి కార్యక్రమాలకి అడ్డు తొలగించుకోవటానికి చేసినటువంటి అఘాయిత్యం అండి అది. మరి ఇప్పుడు ఈ పాఠం అవసరం వద్దా సమాజానికి? దేవుని వలన బ్రతుకుతున్న నీవు దేవుని కోసం బ్రతకవా? దేవుడు బ్రతుకునిస్తుంటే, దేవుడు జన్మనిస్తుంటే, మరోవైపు పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తూ పిల్లల్ని చంపేస్తున్నారు. ఆయనేమో బ్రతుకునిస్తున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు చంపేస్తున్నారు, ప్రాణం తీస్తున్నారు. ఇంకొక వీడియో ఉందండి, అది చూసి నేను భయపడ్డాను. ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనీలు ఖైదీలను పట్టుకున్నారు. వాళ్ళకి శిక్ష ఎలా ఉంటుంది? మనకు శిక్ష, భారతదేశంలో మనకు శిక్ష ఎలా ఉంటుంది తెలుసా? నేరం చేస్తే ఉరి శిక్ష, అంతే కదండి. లేదంటే లైఫ్ 14 సంవత్సరాలు. మరీ కిరాతకుడైతే ఉరి శిక్ష విధిస్తారు. కానీ ఇజ్రాయెల్లో కరుడుగట్టినటువంటి ఉగ్రవాదులకి, కరుడుగట్టిన నేరస్తులు ఏం చేస్తారంటే, ఒక యాసిడ్ ఉంటుందండి, ఒక యాసిడ్ ట్యాంక్ అనమాట, ట్యాంక్ అది యాసిడ్. ఆ యాసిడ్ ట్యాంక్లోకి వీళ్ళు దించుతారు, అలా దించుతారు కిందకి. అలా యాసిడ్లోకి దించితే ఏమవుతుందో తెలుసా? ఒక్క క్షణంలోనే ఇదిగో ఈ శరీరం అంతా రాలిపోద్దండి. రాలిపోయి అస్థి పంజరంలో లేచిపోతారు. అది చూస్తే మీరు భయపడతారు. వద్దులేండి, తీసే. అస్థి పంజరంలాగా మారిపోతారు. నిజంగా మనిషి జీవాన్నిచ్చి బ్రతకమంటుంటే, కానీ ఎలా మారాడు? టెర్రరిస్ట్గా మారిపోతున్నాడు, ఉగ్రవాదిగా మారిపోతున్నాడు. ఏదో భూభాగం నాకు కావాలి అనుకుంటున్నాడు, దానికోసం పోరాటాలు, దానికోసం యుద్ధాలు చేస్తున్నాడు, దానికోసం చచ్చిపోతున్నాడు. ప్రసంగి గ్రంథం 5:15 ఏముందో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకొనిన దానిలో ఏదైనా చేత పట్టుకొని పోడు. అతను వచ్చిన ప్రకారంగానే మరల పోవును. చూశారండి, తల్లి గర్భంలో ఎలా వస్తాం? దిగంబరులుగా వస్తాం. తల్లి గర్భంలోనే 100 ఎకరాలు రాసుకొని వచ్చారండి. తల్లి గర్భంలోనే వెండి బంగారం అంతా ఐశ్వర్యం అంతా మూట కట్టుకొని వచ్చారా? లేదే. తల్లి గర్భం నుంచి దిగంబరిగా వచ్చారు, మరలా దిగంబరిగానే వెళ్ళిపోవాలి. మరి ఆ పొలాల కోసం తెగ తిరిగావు, దేవుని కూడా పక్కన పెట్టి. ఆ బంగారం కోసం తెగ తిరిగావు, ఆరాధన కూడా పక్కన పెట్టి. అమ్మ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత పెద్ద కూతురు వచ్చింది. పెద్ద కూతురు వచ్చి మెడ మీద పడి ఏడుస్తుంది. రెండో కూతురు వచ్చింది, చేతుల మీద పడి ఏడుస్తుంది. అంటే అర్థం ఏంటి? రిజర్వేషన్ చేసుకున్నారు. ఒక బస్సుని, ట్రైన్ని మనం ఎలా రిజర్వేషన్ చేసుకుంటామో, అమ్మ చచ్చిపోయినాక అమ్మ శవాన్ని రిజర్వేషన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇక ఈ తాడు నాది,
అరే అరే పెద్ద తాడు మీద పడింది అక్కాయి వెళ్ళిపోయి చూసుకుంది, చేతికి ఉంగరం ఉంది, ఆ ఉంగరం మీద ఆమె పడింది, చేతి మీద పడి ఆమె వెళ్తుంది. మూడో ఆమె వచ్చి అంటుంది, అమ్మా నాకు ఒక చిన్న చేయి తీసి పెడతానన్నావు కదా, మా అన్నలను చేసి పెడతారో లేదోనమ్మా అని ఏమి పెడుతుంది. అంటే అర్థం ఏంటి? అమ్మ చచ్చిపోయింది, ఏమైపోయింది అదొద్దు, అదొద్దు. అమ్మ బ్రతుకులో దేవుడు ఉన్నాడా లేడా అదొద్దు. రేపు నువ్వు కూడా అలాగే పోతావు తెలుసా. మీరు ఏదైనా సంపాదించుకోవాలని దేవుని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తే ఏముండదండి, ఏముండదు. రెక్త హస్తాలతో వెళ్ళిపోవాలి లోకాన్ని విడిచి. సాతాను ఏం చేస్తుందో తెలుసా? దేవుని కోసం బ్రతకకుండా చేస్తుంది. 100 ఎకరాలు కొన్నావా, ఇంకో 200 ఎకరాలు కొను, ఇంకో 300 ఎకరాలు కొను, ఇంకొక 400 ఎకరాలు కొను, ఆ తర్వాత గుండెపోటు చచ్చిపో. మరి ఎవరు చెప్తారో తెలియదు. దేని కోసం పరుగులు తీస్తున్నారు? ఆస్తుల కోసం, పదవుల కోసం, వెండి కోసం, బంగారం కోసం. ఇలా తిరిగి 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 బ్రతికి బ్రతికి చివరికి మనిషి చచ్చిపోతున్నాడు. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చేస్తాండి తెలుసా మీకు. ఎక్కువగా ఆలోచిస్తే బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చేస్తుంది, హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చేస్తుంది. అలా చచ్చిపోయిన వాళ్ళు ఎందరో సంపన్నులు చచ్చిపోయారు నాకు తెలుసు. ఎందరో సంపన్నులు, ఎందరో భూస్వాములు, భాగ్యవంతులు సంపాదించిన మేడలు, సంపాదించిన పొలాలు, సంపాదించిన బంగారం, సంపాదించిన వజ్ర వైడూర్యాలు విడిచిపెట్టి తమ బ్రతుకులు దేవుడు లేకుండా, దేవుని కోసం బ్రతకుండా వెళ్ళిపోతున్నారు, తరాలు వెళ్ళిపోతున్నారు. ఏం మిగలదండి మీకు. అందుకే సొలొమోను గారు తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్ట చాలన్నాడు. ఇంకంతకన్నా ఏం కావాలండి? అంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఏది శాశ్వతం చెప్పండి? మన హాంకాంగ్లో పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకున్నారు, పెద్ద బిల్డింగులు. భూకంపం వచ్చింది, ఒక్కళ్ళు పరారైపోయారు. ఎందుకు కట్టుకున్నారు? ఎందుకు కట్టుకున్నారు? మొత్తం నేలమట్టం అయిపోయింది, నేలమట్టం. ఆస్తులన్నీ సంపాదించిందంత నేలమట్టం. ఏంజల్స్ ఏదండి, మన ఒక రాష్ట్రం కాలిపోయింది, లాస్ ఏంజల్స్. అబ్బో అధిక ధనవంతులు, హాలీవుడ్ హీరోయిన్స్, హీరోలంతా అక్కడే ఉంటారు. వాళ్ళ కార్లు కోట్ల రూపాయలు, కోట్లు. బిల్డింగ్లు, కార్లు, ఆస్తులు, బంగారం. ఎప్పుడైతే అగ్గి రగిలిందో మొత్తం లాస్ ఏంజల్స్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు, బూడిదగా మారింది. దేవుని హీరో చేశారండి అక్కడ వాళ్ళు. ఆయన హీరో కదా మన బ్రతుకులో. ఇంత జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి, తల్లి గర్భంలో బ్రతుకునిచ్చి, బ్రతకమని శాసిస్తున్న ఆ దేవుణ్ణి వాళ్ళు జీరోగా చూశారు. ఎన్ని మార్కులు ఇస్తారు మీరు దేవుడికి, గాడ్కి అంటే? 0 అన్నారు. బూడిద. ఏముండదండి. దేని మీద ఆశలు పెట్టుకోకండి ప్లీజ్. మీకు బ్రతుకునిచ్చిన ఆ దేవుడి మీదనే ఆశలు పెట్టుకోండి. ఆయన మాటలు చదువుకోండి, ఆయన కొరకు బ్రతకటానికి ఇష్టపడండి. మీకు ఒక మంచి లోకాన్ని ఆయన కట్టబడుతున్నాడు. అక్కడ మరణం లేదు, అక్కడ రోగాలు లేవు, అక్కడ కరోనా వైరస్ లేవు. అంత బ్రహ్మాండమైన లోకాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. తండ్రి అంటే కన్నవాడు, తండ్రి అంటే పోషకుడు. చూడండి త్వరగా కొన్ని వచ్చిన చూడండి. ఆదికాండం 48వ అధ్యాయం, ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి ప్రియులారా. అతడు యోసేపును దీవించి, అంటే యాకోబు గారిని, పిల్లలందరినీ దగ్గరికి పిలుచుకున్నాడు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఏమంటున్నాడు యాకోబు గారు? ఇస్సాకు, రెబ్కాకి పుట్టిన కుమారుడు యాకోబు. యాకోబు ఏమంటున్నాడు? పిల్లలందరినీ పిలిచి, 12 మందిని కన్నాడు కదండి. ఆ 12 మంది గోత్రకర్తల దగ్గరికి పిలిచి అంటున్నాడు, నాయనా
ఆయన పిల్లలందరినీ దీవించాడు. నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించెనో అంటే మనం పోషించింది ఎవరండి? దేవుడు. ఎప్పటి నుంచి? తల్లి గర్భంలో నువ్వు పడ్డావు చూసావా, ఆ ఉన్న నీటిలోనే నీకు ప్రాణవాయువు సప్లై చేశాడు. ఆహారంలో ఉన్నటువంటి పోషక విలువలు సప్లై చేశాడు. నీకు ఆకారాన్ని ఇచ్చాడు, ఆకారానికి ఆత్మనిచ్చాడు, ఆ ఆకారం బ్రతకడానికి జీవాన్ని ఇచ్చాడు, ఊపిరినిచ్చాడు. తల్లి గర్భంలో నలుసుగా ప్రారంభమైన నాటి నుంచే నీకు పోషకుడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకను, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీకు నమ్మకం లేదా అన్నాడు యేసుక్రీస్తు. దేవుని మీద మీకు నమ్మకం లేదా అన్నాడు. నేనే నమ్మకం పెట్టుకోలేదండి, మా ఆయనే 3 వేసాడు, ఆయనే కదా నాకు భోజనం పెట్టేది. ఆయనేమో కాకి ప్యాంటు కాకి చొక్క వేసుకొని ఫ్యాక్టరీ పోతాడు, ఆ ఫ్యాక్టరీ కదండి భోజనం పెట్టేది. నిన్ను పోషించేవాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. నిన్ను పోషించేవాడు ఆయన. మరొక మాట చూడండి, కీర్తనలు 89వ అధ్యాయం 11వ వచనం చూడండి ప్రియులరా. కీర్తనలు 89వ అధ్యాయం 11వ వచనం. 89వ కీర్తన 11వ వచనం. ఆకాశం నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. అబ్బా, దాన్ని ఏమంటారంటేనండి కీర్తన అంటారు. కీర్తన 89, సంఖ్య నంబర్ 89. కీర్తన అంటే పాట. కీర్తన అంటే పాట. దావీదు గారు ఓ పాట కట్టాడు. దావీదు గారు ఎలాంటి పాట కట్టాడంటే, నాయన ఆకాశం నీదే, భూమి నీదే, నువ్వే కలుగ చేశావు. ఆకాశాన్ని నువ్వే కలుగు చేశావు, సూర్య చంద్ర నక్షత్రాలను నువ్వే కలుగు చేశావు. ఈ భూమిని, భూమి మీద ఉన్న మొక్కలు, కుక్కలు, జంతువులు, పక్షులు, పువ్వులు, కాయలు, జలాలు, చేపలు, కోళ్ళు, ఇదంతా నీదే. ఆకాశం నీదే, భూమి నీదే అన్నాడు. ఈ మధ్యలో విప్లవకారుడు వచ్చాడు. విప్లవకారుడు వచ్చి ఆయన కూడా ఒక పాట రాయడం ప్రారంభించాడు. ఈ నేల మనదిరా, ఆ నింగి మనదిరా అని రాశాడు. నీదే. మీ తాత చేశాడా ఆకాశాన్ని? మీ ముత్తాత చేశాడా సూర్యుడు చంద్రుడిని? మీ బాబు ఏం చేశాడు ఈ భూమిని, ఈ మట్టిని? ఈ మట్టిలో ఉన్న ఖనిజ సంపదని, ఇందులో ఉన్న పెట్రోల్ కానీ, వెండి కానీ, బంగారం కానీ, క్రూడాయిల్స్ అంతా కూడా ఎవరు చేశారయ్యా? ఆ దేవుడు చేశాడని చెప్పరా దేవుడి గురించి? అందుకే చెప్పటానికి కదిలింది దొనకొండ సైన్యం, దర్శి సైన్యం. ఆయన పక్షాన వీరులు కదిలారు చెప్పాలి ప్రతి ప్రాంతంలో. ఈ నేల మనది కాదు అంటున్నాడు దావీదు. ఈ నింగి మనది కాదురా, మన తండ్రిదిరా. మన తండ్రి ఇచ్చాడు. ఎక్కడదయ్యా నీకు ఈ ఆస్తి? మా నాన్నగారు ఇచ్చాడండి. మరి ఈ నేల ఎవరు ఇచ్చారు? మీ నాన్నగారు ఇచ్చాడు. ఆయనే దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 10వ వచనం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 10వ వచనం. 15:10. నీవు నీ గాలిని విసర చేసితివి. అబ్బా, నీవు నీ గాలిని విసర చేసితివి. ఇప్పుడు మన మీద చూడండి, గాలి వస్తుంది, గాలి విసురుతుంది. ఆ గాలి ఎవరిదంటున్నాడు మోషే గారు? ఎవరిదంట గాలి? నీ గాలి అన్నాడు. ఆక్సిజన్, చెట్ల నుంచి వెలువడుతున్న వాయువు, ప్రాణవాయువు. ఆ ప్రాణవాయువును మనం పీల్చుకొని బ్రతుకుతున్నాం. ఓ క్షణం ఆ ప్రాణవాయువు గాలి ఆగిపోయింది అనుకోండి, బ్రతకటం కష్టం అండి. గాలి ఆయన ఇచ్చిందే, నీరు ఆయన ఇచ్చిందే.
అంతేనా? జీవం ఆయన ఇచ్చింది, ఊపిరి ఆయన ఇచ్చింది, ఆత్మను అనుగ్రహించింది ఆయనే. మరి ఆయన కోసం బ్రతకాలని ఆలోచన రావట్లేదు ఏంటి? ఒళ్ళు మదమా? కళ్ళు నెత్తికెక్కయ్యా అంటే ఆయన నన్నేం చేస్తాడనుకుంటున్నారా దేవుడు? అంటే ఆయన నన్నేం చేస్తాడనుకుంటున్నారా? ఒక్క క్షణం చాలండి, ఒక్క క్షణం ఆయన కన్ను తెరిస్తే శవాలుగా గుట్టలు గుట్టలుగా మారిపోతాం మనం అంతా, గుట్టలు గుట్టలుగా. గత సంవత్సరం ఒక న్యూస్ అండి, భయంకర న్యూస్ అండి. సూర్యుడికి అతి దగ్గరగా వెళ్ళిపోతుంది భూమి, ప్రచండమైన వాయువులు విసురుతుంది. సౌర తుఫాన్ అంటారు దాన్ని. భూమి మీద ఎలాగైతే తుఫాన్లు వస్తాయో సూర్యుడి మీద కూడా అలాంటి సౌర తుఫాన్లు వస్తాయి. ఒక్క చిన్న కనుకు అలా భూమిని తాకితే చాలండి, భస్మం అయిపోద్ది బూడిద. భూమి బూడిదైపోద్దండి. నిద్రపోయినట్టుగానే కాలిపోతాడు, తినేవాడు తిన్నట్టుగా కాలిపోతాడు. దేవుడంటే లెక్క లేకుండా వెళ్ళిపోతాడు, అక్కడే కూడిపోతాడు. ఓ క్షణం సూర్యుడిలోంచి విసిరే ఆ సౌర తుఫాను తాకితే చాలండి, భూమి మారిపోద్ది. కానీ చల్లగా కాపాడుతున్నాడు. ఎక్కడైనా కృతజ్ఞత కలిగి మానవ జాతి కళ్ళు తెరవాలి, కళ్ళు తెరవాలి. దేవుడు అంటే ఏంటో, పుట్టించిన, జన్మనిచ్చిన, బ్రతుకునిచ్చిన ఆ దేవుని కోసం ఆలోచించకుండా బ్రతకకుండా పోతే భయంకరమైన శిక్ష ఎదురు చూస్తుంది. ఆయన మన పోషకుడు. తండ్రి అంటే మనల్ని పోషించి తండ్రి అయ్యాడు, మనల్ని కని తండ్రి అయ్యాడు. ఇక మూడోది సంరక్షించువాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు చూడండి. 4-5 వచనాలు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. ఎందులో సంపన్నుడు? కరుణ. కరుణ ఒకడంటే నా పేరు దయ, నాకు లేనిదే అది. ఆయన అలా కాదు, నా పేరు కరుణే, నా క్యారెక్టర్ కూడా కరుణ. కరుణ. మనం ఆస్తుల్లో సంపన్నుడు, ఐశ్వర్యంలో సంపన్నుడు, అంతేనా? కానీ దేవుడు కరుణలో సంపన్నుడు. ఇర్మియా అంటాడు, నువ్వు న్యాయంలో సంపన్నుడు అయ్యా, నువ్వు న్యాయం తీర్చావంటే ఎవరు ప్రశ్నించలేరు అంటాడు. ఆ న్యాయానికి నివాసం, ఆ న్యాయానికి మూలం నువ్వయ్యా అన్నాడు ఇర్మియా. న్యాయం తీర్చడంలో సంపన్నుడు, కరుణ చూపడంలో సంపన్నుడు. కరుణ చూపడంలో సంపన్నుడు. ఆయన కరుణ సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు ఆయన మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా, అబ్బా పాపం చేసి శిక్ష అనుభవించాలి, ఆ తర్వాత పాతాళ లోకానికి, భయంకరమైన నరకానికి జారిపోవాలండి. అంతే కదండి. పాపం వలన వచ్చి జీతం మరణం. అలాంటి మరణం నుంచి బ్రతికించుకోవాలనుకుంటున్నాడు. మరలా చూడండి, జీవాన్నిచ్చి శరీరాన్ని బ్రతికించాడు. యేసుక్రీస్తును బలిగా చేసి ఇదిగో సంరక్షిస్తూ పరలోకాన్ని ఇవ్వబోతున్నాడు, నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. తన మహాప్రేమ చేత ఆయన మనలను రక్షించను. ఎలా? యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా. యోహాను సువార్త 11వ అధ్యాయం 52వ వచనం చూడండి ప్రియులారా. 52. యేసు ఆ జనము కొరకును మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనయున్నాడని కయప ప్రవచించాడు. ఆ సంవత్సరం ఆయన ప్రధాన యాజకుడయ్యాడు. ఆయనకి తెలియకుండా ఓ ప్రవచనం అండి, యేసుక్రీస్తుని గురించి ఓ ప్రవచనం చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ఆ జనము కొరకు మాత్రమే కదా, అంటే ఇశ్రాయేలీయులు. ఈ జనము కొరకు అంటే మిగిలిన వారు, అన్య జనాంగం, ప్రపంచం.
యేసుక్రీస్తు వచ్చింది, యేసుక్రీస్తు ప్రాణం పెట్టింది యూదుల కొరకు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళి కొరకు ఉంటుంది ప్రవచనం. కైప చెప్తున్నాడు ప్రవచనం. ఆయన చనిపోతేనే మనం బ్రతుకుతాం. ఒక మేక చనిపోతేనే బ్రతుకుతాం, అంతేనా? ఎస్. ఒక ఆకు కూడా చనిపోతేనే బ్రతుకుతాం. ఒక కోడి చనిపోతేనే చికెన్. సృష్టిలో ఎన్నో చచ్చిపోతే బ్రతుకుతున్నాం. అలాగే యేసుక్రీస్తుని ఎందుకు బలియాగం చేస్తున్నాడు అంటే మనలను బ్రతికించుకోవటానికి. దేవుని వలన మరలా మనం బ్రతుకుతున్నాం, ఆత్మీయంగా పాపము నుంచి విడిపించబడుతున్నాం. మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టాడండి యేసుక్రీస్తు. తలకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని చూశాడు, చెంపలు పగలగొట్టిన వారిని చూశాడు, కాళ్ళు చేతులు మేకులతో బిగించిన వారిని చూశాడు. చూసి ఆ మహానుభావుడు ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని. అసలు ఈ ప్రపంచంలో మనిషి అన్నవాడు ఎవడైనా మాట అనగలడా? చెప్పండి. ఇప్పుడు నేను చెయ్యి లాగి కొడతానండి ఒకటే, మీరు నన్ను క్షమిస్తారా? తిరిగి కొడతారు. కానీ నిజంగా అండి, మనుషుల్లో పుట్టిన దైవం ఆయన యేసుక్రీస్తు. మానవాకారంతో వచ్చిన దైవం ఆయన. అందుకే చెప్పాడు, వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించు. రాజీవ్ గాంధీని చంపేశారు, సోనియా గాంధీ ఏం చేసింది? క్షమించిందండి, ప్రాణభిక్ష. గ్రహం స్టైల్ని చంపేశారు, బిడ్డలు చంపేశారు, సువార్త ప్రకటిస్తుంటే భార్య ఏం చేసింది? క్షమించిందండి. భర్తను పోగొట్టుకుంది, బిడ్డల్ని పోగొట్టుకుంది. భర్తని బిడ్డల్ని పోగొట్టుకున్న ఏ తల్లి అయినా క్షమించగలరా? క్షమించేంత గొప్పదిరా క్రైస్తవ్యం. ప్రాణం పెట్టేంత గొప్పదిరా క్రైస్తవ్యం. ఈ క్రైస్తవ్యాన్ని లేకుండా చెయ్యాలి అనుకుంటే ఈ ప్రపంచం శూన్యం అయిపోతుంది. శత్రువులు క్షమిస్తారు, శత్రువులు ప్రేమిస్తారు, శత్రువు ఆకలి కొట్టి భోజనం పెడతారు. అధికారుల కోసం ప్రార్థించేది క్రైస్తవ్యం. ఈరోజు శాంతి ఒప్పందం కోసం వచ్చారు ఎవరు? ట్రంప్, అమెరికా ప్రెసిడెంట్. జరుగుతున్న ఈ మారణకాండతో ఎందరికో భోజనం లేదు, నీళ్లు లేదు, చచ్చిపోతున్నారయ్యా. శాంతి 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 కావాలి. ఎస్, యుద్ధం కంటే శాంతి ముఖ్యం. ఒక ప్రాణం పోయడం చేతగాని మనకు ప్రాణం తీసే హక్కు లేదండి. ప్రాణం పోయగలరా? పోయలేరు. మరి తీసే హక్కు మనకు లేదు. నరుడుగా పుట్టిన వాడికి ప్రాణం తీసే హక్కు లేదు. శాంతి స్థాపన జరిగించాడు యేసుక్రీస్తు బైబిల్లో, కానీ అది పట్టించుకోలేదు ఎవరు. నీ కుడి చెంప మీద కొట్టువాడికి నీ ఎడమ చెంప కూడా త్రిప్పు అన్నాడు. హింస నేర్పలేదు, అహింసనే ఆయుధంగా చేసుకున్నాడు. దుష్టుని ఎదిరించొద్దన్నాడు. ఇంత మంచి మాటలు పలికాడండి బైబిల్లో. దేశాల మధ్య శాంతి ఏర్పడుతుంది ఆయన విశ్వసిస్తే, ఆయన మాటలు వింటే, ఆయన నమ్మితే ఇక ఏం జరుగుతుందో చివరిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 చూడండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? ఆ జీవం ఆయన కుమారుని యందున్నది. యేసుక్రీస్తునందు వచ్చాడు జీవం. బ్రతికే వారికి ఒక అవకాశం ఇచ్చాడు. బ్రతికే వారికి, బ్రతకాలని ఆశపడే వారికి ఓ అదృష్టం కల్పిస్తున్నాడు యేసుక్రీస్తు ద్వారా. కుమారుని యందు జీవం ఉంది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని యేసుక్రీస్తును అంగీకరింపనివాడు జీవము లేనివాడే. చూశారండి, జీవం ఇప్పుడు ఎక్కడ దాచాడు? యేసుక్రీస్తులో. ఆ కుమారుని నువ్వు విశ్వసిస్తే పాప క్షమాపణ, నిత్య జీవం. అంగీకరించినట్టువా నీ కర్మ నీది, ఇక మనం ఏం చేయలేం.
ఎంత చెప్పి కూడా మనం ఇంకేం చేయలేమండి. ఆ దేవుడు కూడా ఇంకేం చేయలేడండి. నాయన వెళ్ళండి, ఏ ఊరండి ఇది, మాదిరెడ్డిపాలెం వెళ్ళండి చెప్పండి, వింటే బ్రతుకుతారు, వినకపోతే చచ్చిపోతారు. పో చెప్పినప్పు, సాక్షాత్యం చెప్పినప్పు అన్నాడు. అది చెప్తున్నాడు, నేను మీ తండ్రినయ్యా, నేను మిమ్మల్ని బ్రతికించుకున్నానయ్యా, నా కోసం మీరు బ్రతికితే మీకు నిత్య జీవాన్ని ఇస్తాను అన్నాడు. ఓ పక్షి బిడ్డలు ఎలా బ్రతికించుకుంటుందో ఒక చిన్న క్లిప్ ఉంటుంది, అది చూడండి. అది చూస్తే మీకు యేసుక్రీస్తు అర్థం కావాలి. జస్ట్ 1 minute ఉంటుంది, చూడండి. ఆన్లోనే ఉంది ల్యాప్టాప్లో వీడియో. ఆ బిడ్డని బ్రతికించుకోవటానికి లైట్ వేయండి. తల్లి పక్షి బిడ్డను బ్రతికించుకోవటానికి ఏం చూస్తుందంటే, ఈ మగపక్షం చూసారండి, అది గుండెను పొడిచింది. గుండెను పొడిచిన తర్వాత ఆ రక్తాన్ని బిడ్డకిచ్చి తాపిస్తూ బ్రతికిస్తుంది. యేసుక్రీస్తు కూడా అంతేనండి. తన శరీరంలో ఉన్న పవిత్రమైన రక్తాన్ని చిందించి ఒక పక్షి మరొక పక్షిని ఎలా బ్రతికించుకుంటుందో, ఆ పక్షుల కంటే శ్రేష్ఠులమైన మనలను బ్రతికించుకోవటానికి తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు. ఇక మరి ఆయన కూడా విశ్వసించకపోతే వారు జీవము లేని వారే, బ్రతుకరు అన్నాడు. కనుక ప్రియులారా, ఒకరి సంగతి వద్దు, ఈ రాత్రి మీరు ఆలోచించుకోండి. నాయన, ఈ జీవాన్ని ఊపిరినిచ్చింది నువ్వు, అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన నన్ను క్రీస్తు ద్వారా బ్రతికించుకుంటుంది నువ్వు తప్ప ఈ బ్రతుకులు మరి ఇంకెవరు ఉండరయ్యా అని మీరు మీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోండి. ఆయన కోసం బ్రతకడానికి అడుగులు వేయండి. కలుసుకోండి. తండ్రి, ఘనమైన మహోన్నతమైన నామానికి స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. కూడికి